ప్రతి వీధిలో ఓ బెల్ట్ షాప్. అడుగు తీసి అడుగు బయట పెడితే బెల్ట్. దీనికి తోడు ప్రతి లిక్కర్ షాపుకు అనుబంధంగా అనధికార పర్మిట్ రూమ్. మంచినీరు కంటే మద్యమే ఎక్కువగా దొరుకుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి టైంలో బార్లకు ఎవరొస్తారు? అందుకే రాష్ట్రంలో బార్లకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఒకప్పుడు బార్ల లైసెన్స్ల కోసం ఎగబడిన లిక్కర్ వ్యాపారులంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కనీసం సగం బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు. ఇలాంటి టైంలో కూడా విశాఖ జిల్లాలో కొన్ని బార్లకు తెగ గిరాకీ పెరిగింది. ఈ బార్ల వెనుక కథ ఏంటి? వీటి లైసెన్స్లు చకచక అమ్ముకోవడానికి కారణమేంటి? విశాఖ జిల్లా వ్యాప్తంగా 121 బార్లకు గాను కేవలం 45 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మిగతా బార్లకు దరఖాస్తులు చేసేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, అనధికారిక పర్మిట్ రూమ్స్ వెలుస్తుంటే ఇక బార్లకు ఎవరొస్తారు? ఒక్కో బార్కు 75 లక్షల రూపాయలు పెట్టి వ్యాపారం చేస్తే ఇక మిగిలేదేం ఉండదు. అందుకే మద్యం వ్యాపారులతో పాటు సిండికేట్ వ్యాపారులు బార్లకు దూరంగా ఉన్నారు. దీంతో వీటి లైసెన్సులకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు 9 బార్ల లైసెన్సులు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీనికి కారణం వాటి ఫీజు సగం మాత్రమే. ఎందుకంటే ఇవి శెట్టి బలిజ, యాత కులాలకు కేటాయించిన బార్లు. వీటికి 50% రాయితీ కింద కేవలం 37,50,000 రూపాయలు కడితే చాలు. అందుకే కూటమి నేతల కన్ను వీటిపై పడింది. నిబంధనల ప్రకారం ఒక్కొక్క బారుకు కనీసం 4 దరఖాస్తులు రావాలి. ఆశ్చర్యంగా ఈ కులాలకు చెందిన 9 బార్లకు ఒక్కొక్క దానికి కేవలం 4 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఇదెలా సాధ్యమనుకుంటున్నారా? అదే కూటమి నేతల జిమ్మిక్కు. ఈ కులాలకు కేటాయించిన బార్లపై కూటమి నేతలు వాలిపోయారు. తమ బినామీలతో దరఖాస్తులు పెట్టించారు. వేరే వ్యక్తి దరఖాస్తు చేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. అలా కులాల బార్లను తామే దక్కించుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే చక్రం తిప్పినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. స్వతహాగా లిక్కర్ వ్యాపారి కూడా కావడంతో సదరు ఎమ్మెల్యే చకచకా పావులు కదిపాడు. కులాలకు కేటాయించిన బార్లను సగం ధరకే తన బినామీలకు వచ్చేలా చేశాడు. అలా శెట్టి బలిజ, యాత కులాలకు చెందాల్సిన బార్లు అధికార పార్టీకి చెందిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ 9 బార్లలో ఒక బార్ను మాజీ ఎక్సైజ్ అధికారి ఒకరు దక్కించుకున్నారు. సదరు మాజీ ఎక్సైజ్ అధికారికి మద్యం సిండికేట్తో మంచి సంబంధాలున్నాయి. దీంతో ఆయన కూడా సిండికేట్తో కలిసిపోయి ఒక బార్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా బార్ల లైసెన్సులకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోయినా రాయితీ కింద ఉన్న కులాల బార్ లైసెన్సులు మాత్రం సగం రేటుకే కూటమి నేతల బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయి.